పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మాజీ మున్సిపల్ చైర్మన్ మరియు బీజేపీ నాయకురాలు ముళ్లపూడి రేణుక మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా మూడవసారి ప్రమాణ స్వీకారం చేసి 11 సంవత్సరములు పూర్తి అయిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు నిన్నటి నుంచి దేశ వ్యాప్తంగా ప్రారంభమై నెల రోజుల పాటు కొనసాగనున్న వికసిత్ భారత్ 2047 అమృతకాలం సేవ సుపరిపాలన పేదల సంక్షేమం. అందరికీ నమస్కారం. నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నిన్నటికి 11 సంవత్సరాలు అయినటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటం జరిగింది. అదే వికసిత్ భారత్ 2047 అమృతకాలం. అమృతకాలం అంటేనే మనం తెలుసు, మామూలుగా దేన్ని అంటాం, ప్రతిరోజు కూడా మనం చూస్తూ ఉంటాం అమృత గడియలు అని. అంటే అదేదైనా ఒక మంచి కార్యక్రమం చేయడానికి శుభమైనటువంటి గడియలు అనేటువంటిది దాని అర్థం. అలాగే ఈవేళ 2047 అంటే మనకి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అయ్యే సమయానికి భారతదేశం అన్ని రంగాల్లో ఎక్కడ ఉండాలి అనేటువంటిది భవిష్యత్తుని ఒకసారి మనం చూస్తూ ఒక విజన్ తోటి చూస్తూ 2047కి భారతదేశం ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఉండాలి అనేది ఒకసారి ఊహిస్తూ మనం దానికి తగ్గట్టుగా ప్రణాళికలు అన్ని రంగాల్లో చేసుకుంటూ దానికి తగినటువంటి విధంగానే గత 11 సంవత్సరాలుగా చూస్తే సేవ అంటే రాజకీయం అంటేనే సేవ. అందుకే మోడీ గారి యొక్క కార్యక్రమానికి ఎంత చక్కగా నామకరణం చేశారంటే వికసిత్ భారత్ 2047 అమృతకాలం సేవ సుపరిపాలన పేదల సంక్షేమం. ఈ యొక్క కార్యక్రమంతో ఈవేళ నుంచి జూలై 9వ తారీఖు వరకు కూడా అనేక కార్యక్రమాలు, ఈ యొక్క ప్రభుత్వం సాధించినటువంటి విజయాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ, అవన్నిటినీ కూడా గతంలో 11 సంవత్సరాల కాలంలో చేసినటువంటి ఈ యొక్క విషయాలన్నింటినీ ప్రజల దగ్గరికి తీసుకొని వెళ్ళి వారికి మరొక్కసారి గుర్తు చేసి, అలాగే రాబోయే 27 సంవత్సరాలకు మనం ఏం చేయాలి అనుకుంటున్నామో వాటిని కూడా ఒక ప్రణాళికాబద్ధంగా మనకు ఉన్నటువంటి గత ఎన్నికల ముందు కూడా చెప్పినటువంటి మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాలు కానీ, ఇప్పుడు అమలులో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఈ యొక్క భారతదేశాన్ని అన్ని రంగాల్లో ప్రపంచ పటంలో ఏ విధంగా దీన్ని ఒక ల్యాండ్స్కేప్ అంటే పొలిటికల్ ల్యాండ్స్కేప్ అంటాం, అంటే ఒక రాజకీయంగా ఈ యొక్క భారతదేశం యొక్క చిత్రపటాన్ని ఏ విధంగా మార్చుతూ దానితో పాటుగా ఆర్థికపరమైనటువంటి చిత్రపటాన్ని కూడా మారుస్తున్నటువంటి విషయాన్ని ప్రజలకు తెలియచేయాలి అని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది. మనందరం ఒక్కసారి గమనిస్తే మరి 11 సంవత్సరాల కార్యక్రమాలు మనం చెప్పాలంటే ఈ యొక్క చిన్న ఒక ప్రెస్ మీట్లోనో లేదంటే ఈ 5-6 నిమిషాల్లో మనం చెప్పలేము. కానీ క్లుప్తంగా 11 సంవత్సరాలు 11 మేజర్ అచీవ్మెంట్స్ అంటే 2014 నుంచి ఈవేళ మనం 2025 వరకు తీసుకునే ఒక్కసారి మనం గమనించినట్లయితే మొట్టమొదటి టర్మ్లో చూసినట్లయితే మోడీ గారి పాలన మొట్టమొదటి టర్మ్లో మనందరం తెలుసు డిమానిటైజేషన్, జిఎస్టీ అమలుతో పాటు మనం ఎప్పుడైతే డిమానిటైజేషన్ అయిందో వెంటనే జన్ధన్ అకౌంట్స్ ప్రతి ఒక్కరికి కూడా భారతదేశంలో ఈవేళ ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి అని చెప్పి, డైరెక్ట్గా ఒక బెనిఫిట్ కూడా వాళ్ళ అకౌంట్కే వెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా డిమానిటైజేషన్ ద్వారా మరి పెద్ద నోట్ల రద్దే కాదు అవినీతికి మనం ఎండ్ పలకాలి అని చెప్పి ప్రతి దగ్గర కూడా ఒక ట్రాన్స్పరెంట్ అకౌంటింగ్ సిస్టమ్ని మనం అమల్లోకి తీసుకొచ్చి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలతో మనం పోటీ పడాలంటే దానికి కావాల్సినటువంటి రిఫార్మ్స్ అన్నిటినీ కూడా అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అన్నిటినీ కూడా తీసుకొని వచ్చి ఆ విధంగా మనం ఇవాళ ప్రపంచంలో మరి 4వ స్థానానికి ఆర్థిక వ్యవస్థని, మన భారత ఆర్థిక వ్యవస్థని ఆ రోజు 11వ స్థానంలో ఉంటే ఈరోజు మరి బలంగా ఉన్నటువంటి జపాన్ని అధిగమించి మనం 4వ స్థానానికి వచ్చామంటే దీనికి గత 10 సంవత్సరాలుగా తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు, సంస్కరణలు అని చెప్పి మనం ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే చూస్తే మనకి ఆర్టికల్ 370 రద్దు చేయటం, అలాగే మనకి ట్రిపుల్ తలాక్ బిల్లు దాని ద్వారా ఎక్కడా లేదు, ఏ ఇస్లామిక్ కంట్రీస్లో లేదు. మన పక్కనే ఉన్నటువంటి పొరుగు దేశాలైన బంగ్లాదేశ్ కానీ, పాకిస్తాన్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, ఇరాన్ కానీ, సిరియా కానీ, ఇలా ఏ దేశాల్లో ఇస్లాం డామినెంట్ కంట్రీస్లో కూడా లేనటువంటి ట్రిపుల్ తలాక్ని మనం తీసేయటం మూలంగా మరి కోట్ల మంది ముస్లిం మహిళలకు అది లబ్ధి జరిగినటువంటి సందర్భం. అలాగే చూస్తే మనం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, అలాగే 33% విమెన్ రిజర్వేషన్, అలాగే భవ్యమైన దివ్యమైన అయోధ్య రామ మందిరం